ఆంధ్రప్రదేశ్ లో భూమికి ఒక కొత్త పాస్బుక్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆ దిష్టి బొమ్మ తీసేసి క్లియర్ గా ఎవరికి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇచ్చేటువంటి పాస్బుక్ అది కూడా మీ ఆస్తికి సంబంధించిన వివరాలు మీ పేరు మీద ఇవ్వటం అయితే జరుగుతుంది. పాత దరిద్రాన్ని అంతా పక్కన పడేసి ఎవరో అధికార పార్టీలు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు వేసుకుంటాం అంటే కుదరదని నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఉద్దేశంతో వెంటనే 40 రోజుల్లోనే పాస్బుక్ ని మార్పించి దాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి ఆయన టెక్నాలజీ యూజ్ చేసి మరి తీసుకొచ్చారంటే ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ లో భూమికి ఒక కొత్త పాస్బుక్ అయితే వచ్చింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆ దిష్టి బొమ్మ తీసేసి క్లియర్ గా అంటే గతంలో ఉన్నటువంటి దాన్ని తీసేసి ఇప్పుడు చాలా క్లియర్ గా ఇది ఎవరికి సంబంధం లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇచ్చేటువంటి పాస్బుక్ అది కూడా మీ ఆస్తికి సంబంధించిన వివరాలు మీ పేరు మీద ఇవ్వటం అయితే జరుగుతుంది. అది కూడా చాలా క్లియర్ గా ఒక అద్భుతంగా చాలా నీట్ గా చాలా సింపుల్ గా ఎంత శుభ్రంగా ఉందో చూడండి. మాట్లాడితే ఆటల మీద కూడా జగన్ గారి బొమ్మలు వేసుకుని ఆఖరికి ఏంటి ఈ సర్వే రాళ్ల మీద పాస్బుక్ల మీద మరి ఈ పైత్యం ఏంటో ఇదేంటో అర్థం అయ్యేది కాదు. అయితే నిన్న చంద్రబాబు గారు దీనికి సంబంధించి ఒక కొత్త పాస్బుక్ ని అయితే బయటికి తీసుకొచ్చారు. ఈ 5 ఏళ్ల పాటు ఆయన ఫోటో చూసి లేదంటే ఆ భూములు పోతాయి అనుకునే చాలా మంది భయపడిన వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అంతేకాకుండా దీనికి సంబంధించి రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్బుక్లు అయితే రిలీజ్ చేశారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు QR కోడ్ స్కాన్ చేస్తే మీకు సంబంధించినటువంటి మీ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు తెలుస్తాయి. అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే రూట్ మ్యాప్ కూడా దాంట్లో అంటే QR కోడ్ మనం మొబైల్తో స్కాన్ చేయగానే ఆ మ్యాప్ కూడా చూపించే విధంగా కొత్తగా డిజిటలైజ్ చేసి మరీ ఇచ్చారట. గతంలో తన బొమ్మ కోసం దాదాపు 15 కోట్లు తగలేశారట జగన్మోహన్ రెడ్డి గారు. ఓన్లీ ఆయన బొమ్మ కోసం పాస్బుక్ని మార్చేసి ఆయన ఫోటో వేయటం కోసం 15 కోట్లు. జనాల సొమ్మే కదా, ఆయనదేం కాదు కాబట్టి 15 ఏంటో చాలా తక్కువే. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో 15 కోట్లు అనేది ఆయన ఏదో అంటారు కదా, ఆయన గోరు తీసేసినంత ఈజీ అన్నమాట. సో ఆయనకి ఎలాంటివి ఎన్ని 15కి ఇంకో 2-3 సున్నాలు వేసినా కూడా ఆయన మనసు ఇంకా అంగీకరించలేదు. ఇంకా చాలా చేద్దాం అనుకున్నారు. ఇది ఓన్లీ పాస్బుక్లదే, ఇంకా వేరేది కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లకైతే ఒక కొత్త శోభను తీసుకొచ్చారు. పాత దరిద్రాన్ని అంతా పక్కన పడేసి కొత్తగా అంటే మీ పాస్బుక్ లో మీ ఫోటో ఉండాలి, కానీ ఎవరో అధికార పార్టీలు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు వేసుకుంటాం అంటే కుదరదని నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మంచి ఉద్దేశంతో వెంటనే గతంలో ఎలక్షన్స్ లో కూడా పాస్బుక్ ని చూపించి మరి ఇదేంటి మీ పాస్బుక్ మీద ఆయన ఫోటో ఏంటి అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. రాగానే వచ్చి 40 రోజులు అవుతుంది, 40 రోజుల్లోనే పాస్బుక్ ని మార్పించి దాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి దాన్ని ఓపెన్ చేసుకోగానే ఆ రోడ్ మ్యాప్ మళ్ళీ వాళ్ళ భూమి దగ్గరికి తీసుకెళ్లే విధంగా ఆయన టెక్నాలజీ యూజ్ చేసి మరి తీసుకొచ్చారంటే ఆలోచించాలి. ఇకపోతే దీనికి సంబంధించి ఇన్నిసార్లు అంటే ఇంతకు ముందు ఏం చేశారు, నిన్న దీనికి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ ఇక్కడ అధికారులతో కూడా సమావేశం ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత ఇదిగోండి ఇది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని కూడా చూద్దాం. రాళ్ల గురించి అంటే జగనన్న భూ రక్షక చట్టం తీసుకొచ్చి దాని ద్వారా సర్వే చేపించి పిచ్చి రాళ్ళు అంటే ఎంతో మంది జీవితాలు నాశనం చేసేసి వాళ్ళలో కుటుంబాల మధ్య తగాదాలు పెంచేసి ఇంటి పక్క పొలం వాళ్ళ దగ్గరికి వీళ్ళకి తగాదాలు పెంచేసి నాశనం చేసేసిన పరిస్థితి. పైగా ఆయన ఫోటో వేసుకుని పోనీ పాస్బుక్ మీద అంటే ఫోటో వేసుకున్నారు, ఆఖరికి వీటి మీద కూడా ఏది భూ సర్వేకి సంబంధించిన మా రాళ్ల మీద కూడా అసలు నిజంగా కొంతమంది అయితే నేను పిఠాపురంలో చూసి ఇది పోసారు దాని మీద. అలా మరి అంతే తప్పులేదు, మరి కుక్కలు కూడా పోస్తున్నాయి అంట అలాగా. సరే ఇకపోతే జగన్ బొమ్మల పిచ్చి ఖరీదు దాదాపు 700 కోట్లు. చూసారుగా చాలా క్లియర్గా అంటే 700 కోట్ల రూపాయలు పెట్టి ఆ స్టోన్స్ కి ఆయన ఫోటో చెక్కిపించుకున్నాడట సార్. వాడు జనాల సొమ్మే కదా, నేను ఇందాకే చెప్పాను. పాస్బుక్ మీద ఆయన ఫోటో వేయించుకోవడం కోసం మొత్తం ఆ పాస్బుక్ని మార్పించేసి ఆయన అధికారంలోకి రాగానే ఆయన ఫోటోతో ఏదైనా సరే ఏ కార్యక్రమం పెట్టినా జగన్ గారి ఫోటో కావాలి. గతంలో ఆయన రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందో అధికారంలోకి రాగానే ఆయన పక్కకు తోసేసి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకోవడం జరిగింది. ఆఖరికి ఆయన సొంత ఛానల్లో కూడా రాజశేఖర రెడ్డి గారిని పక్కకు తోసేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వచ్చేసింది. అలాంటిది మనం ఎంత మన ఆస్తులు ఎంత ఆయనకి ఏం అవసరం? 700 కోట్లు అంటే ఇందాక చెప్పాను కదా, 15 కోట్లకే ఆయన మనసు ఆగల. అందుకని 15 కోట్లు అయిందా, మనకి ఇలా కాదు, మనకి ఇంకా పెద్దగా కావాలని ఆలోచించి
చక్కగా ఏదైతే సర్వే రాళ్లకు సంబంధించి దాని మీద కూడా జగన్ గారి ఫోటో, అలాగే జగనన్న వైఎస్ఆర్ జగనన్న భూరక్షక చట్టం అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి 2020 అని, దాని మీద కూడా మళ్ళీ ఆయన ఫోటో చెక్కిపించుకుని అక్కడ కుక్కలతో మంచి కార్యక్రమాలు చేపించే పని కూడా ఆయన అప్పట్లో స్టార్ట్ చేశారు. దానికి 700 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టినటువంటి ఖరీదు అనమాట. ఏదేమైనా ఈ దరిద్రాలన్నీ పోయాయి కాబట్టి, అంటే ఈ దరిద్రాలతో పాటు మండపం కూడా పోయింది. ప్రజల సొమ్మే కదా, ఆయన ఇంట్లోంచి అయితే 1 రూపాయి తీసుకెళ్ళడు. ఇలా ఎడం చేత్తో ఎంగిలి కూడా ఎత్తపడాలి ఆయన, ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతారేమో. ఆయనే మళ్ళీ శుభ్రంగా దాచేసుకుని మళ్ళీ తింటాడంట. కానీ ఆయన ఒక్క ఎడం చేత్తో ఎంగిల్ని కూడా ఎత్తపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో 700 కోట్లు ఖర్చు పెట్టి, అక్కడ చూడండి, సరిహద్దు రాళ్లపై తన బొమ్మ కోసం 650 కోట్లు 77 లక్షల గ్రానైట్ రాళ్లు సిద్ధం చేశారు. ఆ రాళ్లు ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు దానికి ఏం చేయాలనేది కూడా చూడాలి. మళ్ళీ ఇప్పుడు దానికి ఎంత ఖర్చు పెట్టాలో చూడాలి. ఆయన బొమ్మ ఉంటే ఉంది సార్, ఏ కుక్కలు వాళ్ళు పని ఆయన చేసుకెళ్తే అంటించండి. ప్రజల సొమ్మును మళ్ళీ ఇంకా ఏదో దరిద్రం చేయటం, జనాలకు ఇచ్చేస్తే పోనీ వాళ్ళన్నా ఏదో ఒకటి చేసుకుంటారు. అవి కూడా ఇంకా అంటే తీసుకొచ్చి పెట్టాడు, కొన్ని ఊర్లలో పాతేశాడు, ఇంకా మాత్రం దాచిపెట్టాడు. మరి ఆయన ఇంటికి అన్న పంపించండి, ఆయన ఏమైనా కట్టుకుంటుండే మెల్లో తాడేపల్లి ప్యాలెస్ లాంటిది, ఇంకో జగన్ గారి సునకం ప్యాలెస్ ఏమైనా కట్టుకుంటారేమో, మరి పంపించినా బాగుంటది. ఏదేమైనా జనాల సొమ్ముతో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయించుకోవడం బాగా అలవాటు అయిపోయింది ఆయనకి. ఇది ఆయనే కాదు, రేపు పొద్దున టీడీపీ వచ్చినా సరే అటు పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉండటానికి వీల్లేదు. అది ప్రజల సొమ్ము, ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ము. దాంతో మీ ఫోటోలు వాళ్ళ ఫోటోలు ఏంటి? పైగా ఓటు వేసేది ప్రజలు, ఓటు వేసి మీకు అధికారాన్ని ఇచ్చింది ప్రజలు. అవసరమైతే ప్రజల ఫోటో ఏమన్నా పెట్టండి, అందరిది జనాల్ని కలిపి, లేకపోతే ఓటు వేసే ఒక గవర్నమెంట్కి సంబంధించిన సింబల్ పెట్టండి. అంతేగాని మీ ఫోటోలు కూడా దేనికి పెట్టకూడదు అనేది మా అభ్యర్థన కూడా. పథకాలకు అంటారా, మీరు ఒక పథకాన్ని సృష్టించారు కాబట్టి ఏదన్నా పెట్టుకుంటే అన్నం అదే అన్నిటికీ పెట్టేస్తానంటే అది కూడా పద్ధతి కాదు. ఎందుకంటే చాలా మంది మహా నాయకులు ఉన్నారు, ఎంతో మహనీయులు ఉన్నారు. నిన్న డొక్కా సీతమ్మ గారికి సంబంధించి కావచ్చు, అన్నా క్యాంటీన్లు అంటే ఆయన చాలా మంది అన్నదానం చేయడానికి ముఖ్యంగా దానికి మూల కారణమైనటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన పేర్లు లాంటి ఇలా పెద్దవాళ్ళ పేర్లు రేపు తరాలకి తెలిసే వాళ్ళ పేర్లు గుర్తుంచుకుని పెడితే బాగుంటుంది తప్ప, ఈ గవర్నమెంట్లో ఏ పార్టీ అధికారానికి వస్తే ఆ పార్టీ, ఏ పార్టీ అధికారానికి వస్తే ఆ పార్టీకి సపరేట్ రాజధాని, ఏ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళ ఫోటోలు, ఇవి మనం ప్రజల సొమ్ముతో చేపించుకోవడం అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం.